చీఫ్ సెక్రటరీ మేడంని చూడవచ్చు. ఇతర పెద్దలంతా కూడాను ఆ పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటూ మన వైస్ ఛాన్సలర్ గారు ఇతర పెద్దలంతా అక్కడ ఉన్నారు. శంకుస్థాపన వేడుకొని తమ సువర్ణ హస్తాలతోటి నూతన భవన సముదాయానికి సంబంధించి కోట్ల రూపాయల మొత్తాన్ని ఇక్కడ వెచ్చించి భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కట్టడాల నిర్మాణానికి ఒక స్వచ్ఛప్రాయంగా శంకుస్థాపనం చేస్తూ ఉన్నారు. రైతు బిడ్డగా ఆ పలుగు వేయటంలోనే తెలుస్తుంది ఆ సత్తువేంటో. నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా ధైర్యముండునా అని గౌరవనీయులు సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టుగా ఆ రీతిలో కావలసినటువంటి సత్తువతోటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇస్తున్నటువంటి మద్దతుతోటి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో తాము ముందే నిలబడి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇదిగో అదిగో అంటూ జస్ట్ 1-2 సంవత్సరాల్లోనే మనం ఊహించడానికి కూడా వీలు కాని స్థాయిలో మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మునగాడు. వీడు భూమి నవానైతాడు, వీరసాగల ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దేవెనతోని రాములన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న. అంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే